వెల్కమ్ టు హలో డాక్టర్. మన క్లోజ్ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి క్యాన్సర్ అని తెలవగానే మనలో ఎవరికైనా చాలా భయం వేస్తుంది. ఈ క్యాన్సర్ని తొలి దశలో కనుక్కోలేమా, తొలి దశలో కనుక్కోవడాన్ని కూడా మిస్ అవుతూ ఉంటామా, స్క్రీనింగ్ టెస్టులతోటి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా, క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు ఎలాంటివి ఉంటూ ఉంటాయి, తొలి దశలో ఎలాంటి లక్షణాలతో బయటపడుతూ ఉంటాయి, ఎలాంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు, ఈ వివరాలను అందించడానికి ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. క్యాన్సర్ ని తొలి దశలో కనుక్కోవడం తేలికే అంటుంటారు, చాలా రకాల స్క్రీనింగ్ టెస్టులు ఉంటుంటాయి అంటారు. కానీ తొలి దశలో కనుక్కోవడం ఎప్పుడైనా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? అంటే నార్మల్ సిమ్టమ్స్ లాగా అనిపించచ్చా? వెరీ కామన్ అండి. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే క్యాన్సర్ సిమ్టమ్స్ నార్మల్ గానే ఉంటాయి, నార్మల్ సిమ్టమ్స్ గానే ఉంటాయి. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని నార్మల్ సిమ్టమ్స్ గా మిస్టేక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అందరూ కూడా లేట్ స్టేజ్లోనే వస్తుంటారు. వాళ్ళ తప్పు కాదు అది. చాలా మంది ఉంటారు, నాకు సిమ్టమ్స్ తెలిసి హార్డ్లీ 2 months అయింది, ఇదేంటి మీరు 4th stage క్యాన్సర్ అంటారు అని అడుగుతుంటారు. గొడవ చేస్తుంటారు, కోపం తెచ్చుకుంటూ ఉంటారు. జస్ట్ 2 months అయింది, నాకు జస్ట్ ఇండైజెషన్ ఉంది 2 months గా, ఇదేంటి మీరు ఆల్రెడీ లివర్లోకి పాకిపోయింది అంటూ ఉంటారు. సో అన్ని రకాల క్యాన్సర్స్ కూడా మోస్ట్ ఆఫ్టెన్ ఏ రకమైన సిమ్టమ్స్, మేజర్గా సిమ్టమ్స్ కలిగించినా అవి నార్మల్ వేరియేషన్ లానే ఉంటుంది. ఉదాహరణకి ఓరల్ క్యావిటీ నుంచి మనం చూసినట్టయితే ఓరల్ క్యాన్సర్స్ చిన్న మానని పుండేదో ఉంటుంది, లేదా ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉంటాయి, నార్మల్గానే ఉంటుంటాయి. అది ఏ రకమైన నొప్పి కలిగించవు, అందుకని అందరూ అశ్రద్ధ చేస్తుంటారు. చిగుళ్ళ మీదో, నాలిక కింది భాగంలోనో, అంగటి మీదో మానని పుండు ఒకటి ఉంటుంది, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో అవి నొప్పి కలిగించవు, మెల్లగా పెరుగుతూ ఉంటాయి, బట్ ఏ రకమైన బాధ కలిగించవు. సో అందువల్ల డాక్టర్ దగ్గరికి రారు. నొప్పి కలిగించేసరికి, అంటే బోన్ ఇన్ఫిల్ట్రేట్ చేసో, స్కిన్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యో, బాగా పెద్దదయ్యేసరికి ఇతర భాగాలు కూడా, లింఫ్ నోడ్స్ కూడా పాకిపోతుంది. సో అందువల్ల అందరూ దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు. నాలుక క్యాన్సర్ చాలా కామన్గా మిస్ అవుతుంటారు. నాలుక పైన, నాలుక లోపల వస్తుంది, ఏ రకమైన బాధ కల్పించదు, మాట కూడా మామూలుగా వస్తూ ఉంటుంది. నాలుక కిందకెళ్ళి ఫిక్స్ అయిపోయి మాట సరిగా రానప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అంటే అవగాహన లోపం, ఇది జబ్బై ఉంటుందిలే అని అనుకోలేదు వాళ్ళు, అందువల్లనే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం ఓరల్ క్యావిటీ గుర్తు చేసుకున్నట్టయితే ఏ రకమైన మార్పు ఉన్నా, చిగుళ్ళ నుంచి బ్లడ్ వచ్చినా, నాలుక మీద పుండు వచ్చినా, ఎక్కడొచ్చినా కూడా పుండు లాంటిది వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా పెయిన్ లేదు కదా అని అశ్రద్ధ చేయకూడదు. ఎరుపు ప్యాచెస్, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, వైటిష్ అంటే తెలుపు ప్యాచెస్, లూకోప్లేకి అంటారు, కర్డీ జస్ట్ పెరుగు రాసినట్టు ఉంటుందన్నమాట, కర్డీ ప్యాచెస్, ఎలాంటి ప్యాచెస్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే మింగటానికి ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే, కొంచెం ఇబ్బందిగా ఉన్న మింగటానికి, నాకు సోర్ థ్రోట్ వచ్చింది, ఫారింజైటిస్ వచ్చింది అలా అనుకుని అశ్రద్ధ చేయకూడదు. మొన్న ఈ మధ్య వేడిగా కాఫీ తాగాను అందువల్లే వచ్చి ఉంటుంది అని అనుకోకూడదు. మింగటానికి ఇబ్బంది వచ్చినా, ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటే ఏదో మింగాలనిపిస్తుంది, మింగినా కానీ అది అలానే ఉన్నట్టు అనిపించినా అది పోస్టీరియర్ థర్డ్ టంగ్ లేదా బేస్ టంగ్ క్యాన్సర్ కావచ్చు. అలాగే మాట్లాడేటప్పుడు సౌండ్ కొంచెం క్వాలిటీ, హోర్స్నెస్, నోరు బొంగురుపోయినట్టు ఉండటం, మాట బొంగురుపోయినట్టు ఉండటం. చాలా మంది మొన్న ఈ మధ్య లారింజైటిస్ వచ్చింది, దానివల్లే బొంగురుపోయింది, అలా నిన్ననే పొల్యూషన్ వచ్చింది బొంగురుపోయింది. ఆ పొల్యూషన్ అలా బొంగురుపోయినప్పుడు దగ్గరగా ఉన్న ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో యాంటీబయాటిక్స్ ఇస్తారు, కొంచెం తగ్గుతుంది, మళ్ళీ అలానే అనిపిస్తుంది. మొన్న ఈ మధ్య ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వచ్చారు నా దగ్గరికి, ఆయనకి అలా గొంతు బొంగురుపోయినట్టు ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ముందుగా ఫస్ట్ ఇమీడియట్ గా ఎగ్జామినేషన్ చేయలేదు, ఫారింజైటిస్ ఉందనుకొని యాంటీబయాటిక్స్ ఇచ్చారు, కొంచెం తగ్గినట్టు ఉండింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అదే యాంటీబయాటిక్ తీసుకున్నారు. ఈసారి వచ్చేసరికి అది పూర్తిగా ముదిరిపోయింది. నేను మొత్తం వాయిస్ బాక్సే తీసేయాల్సి వచ్చింది ఆయనకి. అఫ్ కోర్స్ వాయిస్ బాక్స్ తీసేసినా ఆర్టిఫిషియల్ వాయిస్ ప్రాసెసెస్ పెట్టి ఆయన మాట్లాడడానికి అవకాశం కల్పించాము, బట్ అయినప్పటికీ కూడా ఈ అశ్రద్ధ వలన ఆయన స్వరపేటిక కోల్పోవాల్సి వచ్చింది. ఇలా అన్ని రకాల క్యాన్సర్స్, అన్నవాహిక క్యాన్సర్స్ చూసుకున్నట్టయితే మింగటానికి ఇబ్బందిగా ఉంటుంది, ముందు సాలిడ్స్ మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, అది కూడా అశ్రద్ధ చేస్తుంటారు, నొప్పి కలిగించదు, జావలాగా తింటుంటారు, లిక్విడ్ లాగా తింటుంటారే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోరు. ఇంకొకటి కామనెస్ట్ లంగ్ క్యాన్సర్, మానని దగ్గు. చాలా మంది స్మోకర్స్ లో చూస్తుంటాం, మానని దగ్గు ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు,
క్రానిక్ కాఫ్, స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప క్యాన్సర్ వచ్చింది అనుకోరు. లాస్ట్ ఇయర్ వెళ్ళాను డాక్టర్ దగ్గరికి, ఇదే మానని దగ్గుంటే అప్పుడు డాక్టర్ గారు సిటీ స్కాన్ కూడా చేసి బ్రాంకైటిస్ అన్నారు, ఏమి క్యాన్సర్ లేదన్నారు. సో ఈసారి కూడా అదే అయి ఉంటుందిలే అని అశ్రద్ధ చేస్తుంటారు. సో మానని ప్రాబ్లం ఏదైనా కూడా ఉంటే వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. సో అన్నవాహిక క్యాన్సర్స్కి వచ్చినట్టయితే, అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అసలు సిమ్టమ్సే కలిగించవు. మైల్డ్ ఇండైజెషను, నాకు గ్యాస్ ఉంది డాక్టర్ గారు అంటుంటారు. గ్యాస్ అందరికీ ఉంటుంది, గ్యాస్ పోతూనే ఉంటుంది. అంటే వారు అనేది ఏంటంటే పొట్ట ఉబ్బరించినట్టు ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, అలాగే కొంచెం మండినట్టు ఉండటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. మామూలుగా మన రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటున్నాం అనుకోండి, 2 ఇడ్లీలు తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టుంది అనుకోండి, అది వెరీ ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కావచ్చు. సో అలాగే మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, మోషన్లో బ్లడ్ పట్టడం వెరీ కామన్ సిమ్టమ్. పైల్స్ ఉన్నాయి, నాకు చాలా కాలంగా పైల్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా పైల్స్ ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పైల్స్ ఆపరేషన్ చేశారు, తగ్గిపోయింది, ఇది ఇప్పుడు కూడా అదే అయి ఉంటుందని మోషన్లో బ్లడ్ పట్టాలని అశ్రద్ధ చేస్తారు. అలాగే లూజ్ మోషన్స్ అవటం, ఆల్టర్నేటింగ్ లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్ ఉండటం, అలాగే మోషన్ పాస్ చేసినా కూడా ఇంకా పాస్ చేయాలని అనిపించడం, ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. మనం మోషన్ పాస్ చేశాక మనకు ఒక మంచి రిలీఫ్ ఉంటుంది, ఆ మోషన్ పాస్ చేశాక కూడా ఆ రిలీఫ్ లేదనుకోండి, అది ఆ లోవర్ రెక్టల్ క్యాన్సర్ కావచ్చు. అలాగే రైట్ కోలన్ క్యాన్సర్స్, దే ఆర్ రియలీ సైలెంట్ కిల్లర్స్. ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించవు. అక్కడ రైట్ కోలన్ చాలా కెపాషియస్గా ఉంటుంది, చిన్న అల్సర్ ఉంటుంది, బ్లీడింగ్ కలగజేస్తుంది, ఆ బ్లడ్ పోతూ ఉంటుంది, వీక్ అయిపోతుంటారు. నాకు వీక్నెస్ ఉంది, రక్తం తగ్గిపోయిందని రక్తం ఎక్కించుకుంటారు. నాకు వీక్నెస్ ఉందని చెప్పి 56 ఏళ్ల వయసులో ఈ క్యాన్సర్స్ చాలా కామన్. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కార్డియాలజిస్టు ఒకసారి యాంజియో చేసినట్టయితే ఏదో ఒక బ్లాక్ ఉంటుంది అందరికీ, 2 స్టెంట్లు కూడా వేయించుకుంటారు. ఆ తర్వాత ఇంకా వీక్నెస్ కంటిన్యూ అయితే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో ఇలా ఓవేరియన్ క్యాన్సర్ రియల్ సైలెంట్ కిల్లర్, లోపల పెరుగుతూ ఉంటుంది, ఏ రకమైన బాధ కలిగించదు. చాలా మంది స్త్రీలు నా దగ్గర పొట్ట లావు అవుతుందని చెప్పి ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు, చేస్తున్నామంటే అయినా తగ్గలేదు, అప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అనుకుంటారు. ఇలా మన శరీరంలో వచ్చే ప్రతి మార్పుని అశ్రద్ధ చేయకూడదు. ఓల్డెన్ డేస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉండింది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మనలో వచ్చే ప్రతి మార్పుని మన దగ్గరలో ఉండే మన ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవాలి. డైరెక్ట్గా వెళ్ళి ఆంకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు, మన ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవాలి. మన ఫ్యామిలీ ఫిజిషియన్కి మన ఫ్యామిలీ మీద అవగాహన ఉంది, మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి బాధలు ఉన్నాయి, మనల్ని కూడా రెగ్యులర్గా చూస్తున్నారు, మనలో వచ్చే సిమ్టమ్స్ని ఆయన గమనిస్తారు, వెయిట్ అది చూస్తారు. లాస్ట్ టైం ఆయన మనం చూశారు, అప్పుడు మన వెయిట్ ఎలా ఉంది, ఇప్పుడు మనం తగ్గినట్టయితే ఆయనకు అనుమానం వస్తుంది. ఇలా ఏ సిమ్టమ్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే తినాలనిపించకపోవటం, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తాం తినాలనిపించదు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. లో గ్రేడ్ ఫీవర్, ఎక్కడైనా బాడీలో శరీరంలో ఎక్కడైనా గడ్డలు కనిపించినట్టు ఉండటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. సో ఎటువంటి మార్పుని మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకుండా మన దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ ఫిజిషియన్ కలిస్తే ఆయన దానికి వైద్యం చేస్తారు. ఒకవేళ తగ్గకపోయినట్టయితే ఆయనే మళ్ళీ ఫర్దర్గా టెస్టులు చేస్తారు. ఉదాహరణకి పొట్ట ఫుల్ అయినట్టుంది అనుకోండి, వెంటనే ఎండోస్కోపీ ఆర్డర్ చేయరు, యాసిడిటీ ఉండొచ్చు, దానికి ఏదో మెడిసిన్స్ ఇస్తారు. మళ్ళీ తగ్గకపోయినట్టయితే మళ్ళీ అదే డాక్టర్ని సంప్రదించినట్టయితే, ఓహో లాస్ట్ టైం మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా తగ్గలేదు, ఈసారి ప్రాబబ్లీ లోపల ఏదో ఉన్నదని ఆయన రిఫర్ చేయవచ్చు ఆంకాలజిస్ట్ దగ్గరికి. సో మన ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటం, ఎటువంటి మార్పుని అశ్రద్ధ చేయకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే వార్నింగ్ సైన్స్ లేదా అశ్రద్ధ చేయకుండా ఉండడం, ఇవి మీరు చెప్తున్నారు. కానీ కొంతమందిని చూస్తుంటారు, మీరే చూస్తుంటారు, జనరల్ చెకప్కి వెళ్ళానండి సంథింగ్ చేంజ్ అన్నారు, సైలెంట్ కిల్లర్. అంటే ఇలాంటి లాస్ట్ వీక్ ఒక పేషెంట్ చూశానండి, 64 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి, జస్ట్ కాఫ్ అండ్ కోల్డ్ అనుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్రే తీస్తే చిన్న షాడో కనపడింది. సో నా దగ్గరికి వచ్చారు, షాడో కనపడంగానే నేను డైరెక్ట్గా ఎక్స్రే చూడగానే ఇది ఆబ్వియస్గా మ్యాలిగ్నెన్సీ, ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఎ స్మోకర్. సో మ్యాలిగ్నెన్సీ అని అనుకుని నేను సిటీ స్కాన్, ఆ తర్వాత బయాప్సీ చేసి పెట్ స్కాన్ కూడా చేశాను. బోన్ మెట్స్ ఉన్నాయి ఆయనకి, ఎస్పెషల్లీ ఎసిటాబులం అంటే ఈ తుంటి ఎముక దగ్గర జాయింట్ తుంటి కీలు దగ్గర మెటాస్టాసిస్ ఉన్నాయి. సో లంగ్ క్యాన్సరే కాదు, లంగ్ క్యాన్సర్, బోన్స్ కూడా పాకిపోయింది. ఆయనకేం సిమ్టమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నారు ఆయన. జనరల్ గా ఇలా చూసినప్పుడు జనరల్ గా పేషెంట్ ని బయట కూర్చోబెట్టి అటెండర్స్ కి బ్రీఫ్ చేస్తాం ఫస్ట్. ఇక్కడ అలా బ్రీఫ్ చేయకపోతే ఆ పిల్లలు వాళ్ళకేం తెలుసు, నాకే డైరెక్ట్ గా చెప్పండి అన్నారు ఆయన. సో చెప్పాను,
అయ్యా ఇది లంగ్ క్యాన్సర్, ఇలా తుంటి ఎముక దగ్గర కీల్ దగ్గర పాకిపోయింది, మీరు ఇంకా నడవకూడదు, ఎందుకంటే ఆ బోన్ చాలా వీకెన్ అయిపోతుంది. వెయిట్ బేరింగ్ బోన్స్, ఇప్పుడు ఈ కింద భాగం బోన్స్ అన్ని మన బరువు మోస్తాయి. బోన్స్ అన్ని గట్టిగా ఉండి మన బరువు మోయాలి. ఆ బోన్లో జబ్బు వచ్చినట్టయితే అది వీకెన్ అయిపోతుంది. ఈయన మెట్లు దిగినప్పుడు నడిచినప్పుడు ఒక కాలు మీద వెయిట్ పెడితే ఆ బోన్ ఇరిగిపోయింది అనుకోండి, జీవితాంతం బెడ్ మీద పడిపోతారు. ఎందుకంటే ఆ పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటారు దాన్ని. డ్యామేజ్ అయిన బోను, అంటే క్యాన్సర్ వల్ల డ్యామేజ్ అయిన బోను, ఎస్పెషల్లీ ఆ హిప్ జాయింట్ దగ్గర వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ యూ విల్ సఫర్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రాక్చర్డ్ అనమాట. సో అందుకని మీరు బెడ్ రెస్ట్లో ఉండాలి, ఇంకా నడవకూడదు, వీల్ చైర్లో వెళ్ళండి, బోన్ స్ట్రెంథనింగ్ ఇంజెక్షన్స్, రేడియేషన్ గట్రా ఇవ్వాల్సి ఉంటుందని చెప్తే ఆయనకి చాలా కోపం వచ్చింది. నిన్న రాత్రి నేను షటిల్ ఆడుకున్నాను, నువ్వు నాకు క్యాన్సర్ వచ్చిందంటావా అని తిట్టి వెళ్ళిపోయాడు. సో ఇట్స్ సచ్ ఎ సైలెంట్ కిల్లర్. అంటే అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, లోపల అంత జబ్బు చాలా కామన్ గా చూస్తున్నాం. చాలా ఎల్డర్లీ పేషెంట్స్ చాలా మంది అంతా బాగానే ఉన్నారు, నాకు బాగున్నారు, చిన్న సిమ్టమ్స్ నమ్మలేకపోతున్నారు, కోపం వస్తుంది. కానీ తప్పనిసరిగా అది నమ్మకం మీద కాదుగా, ట్రీట్మెంట్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. కాకపోతే వాళ్ళు ఇంకా రీఅష్యూరెన్స్ కోసం అంటే లేకపోతే తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి వస్తే బెటర్ అంటారు. జనరలీ దీస్ ఆర్ ఫేజెస్ ఆఫ్ క్యాన్సర్. డయాగ్నోస్ అయినాక మనకు ఒక ఇది ఉంది. ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే పేషెంట్స్కి, అటెండర్స్కి డినయల్, ఇది క్యాన్సర్ కాదు, ఏదో తప్పు, ఎక్కడో తప్పు జరిగింది. అప్పుడు ఎండోస్కోపీ చేసినప్పుడు డాక్టర్ గారు 7-8 పేషెంట్స్ చేశారు. అక్కడ నా ముందున్న పేషెంట్ చాలా సిగ్గా ఉన్నాడు, అది అయి ఉంటుంది. సిస్టర్ లేబుల్ చేసినప్పుడు ఆ శాంపుల్ కరెక్ట్గా లేబుల్ చేయలేదు. సో ఫస్ట్ డినయల్, ఇది అయ్యి ఉండదు డాక్టర్ గారు. చాలా మంది వస్తున్నారు, నిన్న ఈ మధ్య చాలా మంది ఫ్యామిలీ వచ్చారు నా దగ్గర, ఒక 5-6 మంది వచ్చేసారు. మా వాళ్ళ సిస్టర్కి బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు, అదేదో తప్పు ఉంది, అక్కడ ఇంటి నేము ఎన్ పద్మజ బదులు ఎం అనేదో ఉంది, అట్లా దాన్ని డినయల్ అనమాట. నెక్స్ట్ ఫేజ్ యాంగ్విష్, కోపం, నాకెందుకు వచ్చింది, నేను ఐ హ్యాడ్ బీన్ గుడ్ ఇండివిజువల్, సొసైటీకి హెల్ప్ చేస్తూ ఉన్నాను, నాకు ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, రోజు దేవుడిని ప్రే చేసుకుంటున్నాను, నాకెందుకు వచ్చింది, యాంగ్విష్. థర్డ్ ఫేజ్ యాక్సెప్టెన్స్. సో ఇవన్నీ మనం ప్రిపేర్ అయి ఉండాలి, పేషెంట్ని ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ డినయల్, దాన్ని వాళ్ళు రీఅష్యూర్ చేస్తాము, అయ్యా అలా జరగదు, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తారు, ప్లానింగ్, బయాప్సీ, ఏ చిన్న హాస్పిటల్ అయినా దీని యొక్క విలువ, ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు అంటాం. తర్వాత యాంగ్విష్ ఫేజ్లో వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. వీ హ్యావ్ కౌన్సిలర్స్, దే వుడ్ టాక్ టు దెమ్, దే వుడ్ రీఅష్యూర్ దెమ్. అండ్ ఒకసారి తెలిసాక స్టేజింగ్, అది తెలిసాక స్టేజ్ ప్రాంప్ట్గా వాళ్ళకి అన్నీ చెప్పి, తర్వాత ఇప్పుడంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ దేర్ పామ్ టాప్, గూగుల్లో చూసుకుంటే అన్నీ వచ్చేస్తాయి, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు అన్నీ వీ హ్యావ్ టు బి హానెస్ట్ టు దెమ్. ఎంతవరకు క్యూర్ అవుతుంది, ఊరికే అన్నెసరీ ప్రామిస్ చేయలేం, ఎందుకంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు అన్నీ చూసుకుంటారు, అన్నీ కనబడుతూనే ఉంటాయి, క్యూర్ అయ్యే అవకాశాలు ఎంత ఉంటాయి, అన్నీ వాళ్ళకి అన్ని గూగుల్లో అన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేశారు, అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, NCCN గైడ్ లైన్స్, నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నెట్వర్క్, USA 2018 గైడ్ లైన్స్. అన్ని ఆ గైడ్ లైన్స్ ఫాలో అయిపోతే వీఆర్ సేఫ్, పేషెంట్స్ ఆర్ సేఫ్. ఎక్కడ కూడా స్టాండర్డ్ గైడ్ లైన్స్, ఇది క్యాన్సరు, ఇది డయాగ్నోస్టిక్ టూల్స్. అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, పెట్ స్కాన్ చేయనవసరం లేదు, వాళ్ళకి బోన్ స్కాను, అల్ట్రాసౌండ్ అబ్డమిన్, ఎక్స్రే చెస్ట్ చేయాలి. లేట్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, పెట్ స్కాన్ చేయాలి, వాళ్ళకి శరీరంలో ఇతర భాగాలకు పాకిందా లేదా, అన్నీ కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అయిపోతే స్టేజింగ్ అలాగే ట్రీట్మెంట్ కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ని నిర్ధారించడానికి వేరియస్ టెస్టులు చేస్తుంటారు కదండి, పాథలాజికల్ గా బ్లడ్ మార్కర్స్ అవి కూడా చేస్తుంటారు, ఈ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే క్యాన్సర్ అని. ఎప్పుడైనా ఒక్కసారి డయాగ్నోస్ చేశాక ఇంకా అది క్యాన్సర్ అనే అనుకోవాల్సిందేనా, రివర్స్ అయ్యే ఛాన్స్ కానీ ఇంకొకసారి లేదా 2-3 సార్లు కొంత టైం ఇచ్చి చేయడం కానీ అట్లా అవకాశం ఉండదా? చాలా మంది అడుగుతుంటారు, బయాప్సీ చేయగానే నాకు ఆ బ్లాక్ ఇంకోటి ఇవ్వండి, ఇంకో ల్యాబ్కి వెళ్ళి చెక్ చేయించుకుంటానని. వరల్డ్ ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా చాలా మంది సర్జన్స్ బయాప్సీ చేస్తారు, లింఫ్ నోడ్ బయాప్సీ చేస్తారు, 2 పీసులుగా కట్ చేసి ఒక ల్యాబ్కి పంపుతూ ఉంటారు. అది చాలా తప్పు, అది ఒక ల్యాబ్కే పంపాలి. ఓల్డెన్ డేస్లో అంతా కూడా సబ్జెక్టివ్గా ఉండేది, పెథాలజిస్ట్ పరీక్ష చేసి అది మైక్రోస్కోప్లో చూసి క్యాన్సరా కాదా చెప్పేవాళ్ళు. సో అప్పుడు ఏదో కొంచెం అనుమానంగా ఉండేది, ఏమిటి ఇది క్యాన్సరా కాదా, ఈ పెథాలజిస్ట్ మంచి పెథాలజిస్ట్, ఇంకో పెథాలజిస్ట్ ఏమంటారు చూద్దామని కట్ చేసి 2కి 30 ఏళ్ల క్రితం పంపించేవారు. ఇప్పుడు ఏమీ లేదు, ఇదంతా కూడా సబ్జెక్టివిటీ లేనే లేదు, అంతా కూడా ఆబ్జెక్టివ్. శాంపుల్ ఒక చోటకే పంపాలి, ఆ పెథాలజిస్టే దాన్ని గ్రాస్ చేస్తారు, అంటే గ్రాస్ కట్ చేసినప్పుడు వాళ్ళ ఫైండింగ్స్ నోట్ చేసుకుంటారు, దాని తర్వాత మైక్రోస్కోపిక్గా దాన్ని అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఆబ్జెక్టివ్గా టెక్నీషియన్ కెన్ రీడ్ అండ్ టెల్ us whether it is cancer or not. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ వచ్చేసింది. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా క్యాన్సర్ కరెక్ట్గా ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయిందో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇంతకు ముందులాగా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియకుండా ఉండకపోవడం లేదు. చిన్న పీస్ ఇస్తే ఏ ఆర్గన్ నుంచి ఈ క్యాన్సర్ వచ్చిందో కూడా చెప్పేస్తున్నారు. సో అలా క్యాన్సర్ డయాగ్నోసిస్లో కూడా ఆబ్జెక్టివిటీ,
ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ ద్వారా అవన్నీ కూడా చేయగలుగుతున్నాము. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకాలజీ, జెనెటిక్ చేంజెస్, జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా కనుగొట్టడానికి అవకాశం ఏర్పడింది. దీన్నే క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా మంది అడుగుతుంటారు, ఏంటి ఏం మార్పులు లేవా, గత 25 ఏళ్ళకి ఇదే ట్రీట్మెంట్, ఇదే సర్జరీ, ఇదే కీమో, ఇదే రేడియేషన్, ఏమి కొత్త డిస్కవరీస్ లేవా అని అడుగుతుంటారు. ఇప్పుడు కొత్తగా అనేక రకాలుగా క్యాన్సర్ శాంపుల్ని అనలైజ్ చేస్తున్నారు. దీన్నే మాలిక్యులర్ ఆంకలాజికల్ టెస్టింగ్ అంటారు, లేదా ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. అనేక రకాలైన క్యాన్సర్స్కి ఇప్పుడు ఈ ఫౌండేషన్ 1 టెస్టింగ్ ద్వారా జెనెటిక్ మ్యూటేషన్, ఏ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, 499 జీన్ టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్లో అన్ని హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్నాయి. అది చిన్న శాంపుల్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ శాంపుల్ని ఇప్పుడు శాంపుల్ కూడా ఏమైనా అవసరం లేదు, లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది. అంటే జస్ట్ 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్, అంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో ముఖ్యంగా చాలాసార్లు చూస్తున్నాం, జస్ట్ 10 ml ఆఫ్ బ్లడ్ డ్రా చేసి ఆ బ్లడ్ని కనుక టెస్టింగ్ పంపిస్తే ఆ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA ఉంటుంది. ఆ ట్యూమర్ సెల్స్ని కల్చర్ చేస్తున్నారు. మనం ఎలాగైతే యూరిన్ కల్చర్ చేసి ఏ రకమైన ఆర్గానిజం గ్రో అయింది, ఏ రకమైన యాంటీబయాటిక్స్కి ఇలా లొంగుతుంది అనే తెలుసుకునే విధానం క్యాన్సర్లో కూడా వచ్చేసింది. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఇన్ విట్రో అంటే ల్యాబ్లో కల్చర్ చేసి వాటిని ఏ రకమైన యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్, కీమోథెరపీ ఏజెంట్కి లొంగుతుందో తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA తీసుకుని జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటిక్ మ్యూటేషన్, ఏ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, డ్రైవర్ మ్యూటేషన్ అంటారు, 7-8 మ్యూటేషన్స్ ఉండొచ్చు, డ్రైవర్ మ్యూటేషన్ అంటారు. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే టాబ్లెట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంతకుముందులాగా టిష్యూ కూడా తీయాల్సిన అవసరం లేదు, లిక్విడ్ బయాప్సీ చాలా కామన్గా చూస్తున్నాం. చిన్న లేషన్ వస్తుంది లంగ్లోనో, లేకపోతే చిన్న లింఫ్ నోడ్ ఉంటుంది లంగ్ పక్కన, బయాప్సీ చేయడం, సిటీ గైడెడ్ బయాప్సీ చేయడం కూడా చాలా కష్టం. ఒకసారి అటెంప్ట్ చేశారు, ఈబస్ అంటే ఎండోస్కోపిక్ బ్రాంకోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్ FNAC చేశారు. అందులో కూడా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేవా తెలియలేదు. ఏం చేయాలి డాక్టర్ గారు అని వస్తుంటారు. ఈ టీబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు. జస్ట్ లిక్విడ్ బయాప్సీ, వారి బ్లడ్ తీసి టెస్ట్కి పంపిస్తే అందులో క్యాన్సర్ ఉంది లేని చెప్పగలుగుతున్నారు ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ ద్వారా. సో లిక్విడ్ బయాప్సీ కానీ NGS టెస్టులు కానీ, అంటే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని స్టడీ అంతా క్యాన్సర్ వచ్చాక, క్యాన్సర్ రాకముందే వచ్చే రిస్క్ ఉందా అనే స్క్రీనింగ్ టెస్టులు వాటికి ఇంకా రాలేదు, అంతవరకు రాలేదు. మనం చాలా మంది ఈ మధ్య NGS చేయించుకున్నారు. మన కొలీగ్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ చేయించుకున్నారు. దెర్ ఆర్ సమ్ మ్యూటేషన్స్, వాళ్ళలో కూడా సమ్ మ్యూటేషన్స్. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ మెయిన్ చీఫే హూ వాజ్ గివింగ్ దిస్ లెక్చర్, ఈ హిమ్సెల్ఫ్ వారే ఆ టెస్ట్ చేయించుకుని నాకు ఒక మ్యూటేషన్ పాజిటివ్గా ఉంది, ఒక డ్రైవర్ మ్యూటేషన్, నాకు కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది అని కూడా చెప్తున్నారు. బట్ సైన్స్ ఇంకా అంత ప్రోగ్రెస్ అవ్వలేదు. అంటే తెలుసుకుని జాగ్రత్త తీసుకోవడం. ఇప్పుడు నేను ఇంకా చేయించుకోలేదు, నాకు NGS నాకు కూడా ఉంది, అది చేయించుకుందామా, నాకు ఏదైనా క్యాన్సర్ వచ్చేది తెలుస్తుందా లేదా అనేదంటే ఇంకా సైన్స్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జెనెటిక్ మ్యూటేషన్ ఏమిటి, ఆ మ్యూటేషన్ ఎలా టార్గెట్ చేయాలి, ఏ డ్రగ్ తో టార్గెట్ చేయాలి అని తెలుసుకునే వరకు వచ్చేసింది. డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకు ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, హర్సెప్టిన్ అనే మెడిసిన్ ఇస్తాం. మీ అందరూ చాలా మంది తీసుకుంటుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ లో HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉన్నట్టయితే హర్సెప్టిన్ అనే మెడిసిన్ ఇస్తున్నాం. అలాగే మన మధ్య ఒక ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్, అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్ 4-5 రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాక మా దగ్గరకు వచ్చారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళకి ఈ టెస్ట్ చేయిస్తే వాళ్ళకు కూడా HER2 పాజిటివ్ వచ్చింది. వాళ్ళకి హర్సెప్టిన్ ఇచ్చాము, జబ్బు తగ్గిపోయింది. సో ఇంతకు ముందులాగా పెంచగలిగాం. ఇంతకు ముందు ఆర్గన్ బేస్డ్ ట్రీట్మెంట్, అంటే ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఎలా ఉండబోతోందంటే ఆర్గన్ బేస్డ్ ట్రీట్మెంట్ కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఏం వైద్యం చేయాలి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఎడ్రియామెసిన్ బేస్డ్ ట్రీట్మెంటా, టాక్సాల్ బేస్డ్ ట్రీట్మెంటా, కోలన్ క్యాన్సర్కి ఆక్సాలిప్లాటిన్ బేస్డ్ ట్రీట్మెంటా, ఇలా ఉండదు. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందంటే ఆర్గన్ ఏదైనా కానీ మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే డీప్ స్టడీ పెరిగింది, టార్గెట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. దీన్నే మీరు కరెక్ట్ వర్డ్ వాడారు, పర్సనలైజ్డ్ కస్టమ్ మేడ్ ట్రీట్మెంట్. కస్టమ్ మేడ్ ట్రీట్మెంట్, పేషెంట్ వాక్స్ ఇన్, ఆ ట్యూమర్ ని థరోగా అనలైజ్ చేసి జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ చేయించి ఏ మ్యూటేషన్ ఉంది, అలాగే ట్యూమర్ సెల్స్ ని కల్చర్ చేసి దేనికి లొంగుతుంది, ఇవన్నీ తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో అందుబాటులోకి వచ్చేసాయి ఆల్రెడీ.
సో వీటి ద్వారా ముఖ్యంగా అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్కి వైద్యం చేయగలుగుతున్నాము. అంటే అనేక రకాలైన అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ ఫౌండేషన్ 1 టెస్టింగ్, అలాగే RGCC అంటారు, రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్, వీటిది FDA అప్రూవ్డ్ సెంటర్స్. ఇవన్నీ కూడా ఏది ఎక్స్పెరిమెంటల్ కాదు, అన్ని FDA అప్రూవ్డ్ టెస్ట్. ఇవన్నీ కూడా కల్చర్ చేసి సింపుల్ ఒవేరియన్ క్యాన్సర్ టాక్సాల్ కార్బో ఇవ్వాల్సి వచ్చింది ఒక పేషెంట్కి, ఇచ్చాము, ఏమి రెస్పాన్స్ లేదు. ఈ లోపల సెల్స్ని RGCCకి పంపించాము, వేరే ఏదో న్యూ మెడిసిన్స్కి పాజిటివ్ సెన్సిటివ్ అని వచ్చింది, ఆ మెడిసిన్స్ ఇచ్చాము, తగ్గిపోయింది. అలాగే క్యాన్సర్ తగ్గుతుంది లేనిది, ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నామండి, కీమోథెరపీ ఇస్తున్నాము అడ్వాన్స్ క్యాన్సర్ పేషెంట్కి, 4 కోర్సులు అయిపోయాక రిపీట్ స్కానింగ్ చేసి తగ్గిందండి అని చెప్పేవాళ్ళం ఇంతకుముందు. అయ్యో తగ్గలేదండి, మళ్ళీ మెడిసిన్ మార్చాలని అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని స్టడీ చేస్తున్నారు. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, ఒక కోర్స్ ఇచ్చాక సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఎంత తగ్గాయి, రెండో కోర్స్ ఇచ్చాక ఇంకెంత తగ్గాయి, తగ్గలేదా, అయితే ఈ మెడిసిన్ వాజ్ ఇన్ఎఫెక్టివ్, సో ఇంకొక మెడిసిన్ ట్రై చేయాలి. ఇలా అనేక రకాలైన న్యూవర్ క్యాన్సర్ చికిత్స ఆప్షన్స్, ఈ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ దిస్ మీరు పెథాలజీలో జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగు, అలాగే ఈ సెల్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కౌంట్, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని కల్చర్ చేసి ఏ రకమైన యాంటీ న్యూప్లాస్టిక్ ఏజెంట్ లొంగుతుంది, ఇలా వీటన్నిటి ద్వారా క్యాన్సర్, చాలా మంది అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్కి మనం లైఫ్ స్పాన్ పెంచగలుగుతున్నాం. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆల్ దీస్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. సామాన్య మానవుడు కాదు కదా, రిచ్ మ్యాన్ కూడా అందుబాటులో లేవు. సో చాలాసార్లు నాకు చాలా మంది యంగ్స్టర్స్ వచ్చి ఇలా క్యాన్సర్ ఉంది, ఇలా క్యాన్సర్ ఉంది, ఏం చేయాలి అంటే నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చెప్తే ఇదేంటి డాక్టర్ గారు ఇంత ఎక్స్పెన్సివ్ మెడిసిన్, ఇంత ఎక్స్పెన్సివ్ టెస్టులు చెప్తున్నారు అనుకుంటున్నారు. చాలా మంది అడుగుతున్నారు, ఏంటి డాక్టర్ గారు ఇలా ఎక్స్పెన్సివ్ టెస్టులు చెప్తున్నారు. రిచ్ మ్యాన్ లేటెస్ట్ ఇంత అడ్వాన్స్డ్ ఈ టెస్టులు కాకుండా ఇన్ జనరల్ గా కొంతవరకు క్యాన్సర్ వంశపారంపర్యం, అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ కొంత రిస్క్ ఉంటుంది కదండి, ఫ్యామిలీస్ లో రన్ అవుతుంటాయి కదా, అలాంటి భయం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కానీ ఇన్ జనరల్ గా ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే మంచిది? సో బేసికల్లీ ఫస్ట్ థింగ్ వి మస్ట్ ఇంపార్టెంట్ గా స్ట్రెస్ చేయాల్సిందంటే క్యాన్సర్ వంశపారంపర్యం కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొన్ని రకాల క్యాన్సర్స్ తల్లిదండ్రుల్లో కానీ సోదరులో కానీ ఉన్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ. వెరీ తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ జెనెటిక్ గా ట్రాన్స్మిట్ అవుతాయి. ఆంజలీనా జోలీ ఎగ్జాంపుల్, BRCA1 BRCA2 తల్లిగారికి ఉంది, అమ్మమ్మ గారికి ఉండింది, వారికి వస్తుందేమన్న అనుమానంతో వారు తీయించేసుకున్నారు. అలా కొన్ని రకాలు బ్రెస్ట్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్ అండ్ కోలన్, ఇది కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నట్టయితే వీళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్, 60 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఓవేరియన్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకోవాలి. తద్వారా వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలిసిపోతాయి. అలాగే బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన స్త్రీలు, చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన స్త్రీలు, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్ నెగటివ్ ఉన్న స్త్రీలు, అలాగే ఫ్యామిలీలో ఇద్దరు మెంబర్స్కి కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే, లేదా ఫ్యామిలీలో ఒక్క మెంబర్కి బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే, లేదా ఫ్యామిలీలో ఒక మెంబర్కి చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే వీళ్ళందరూ కూడా BRCA1 BRCA2 జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవటం ద్వారా వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు ఈ టెస్ట్ని రికమెండ్ చేయడానికి కూడా భయపడేవాళ్ళం, ఎందుకంటే ఆ మైరియడ్ కంపెనీ 2 లక్షల మీద ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో చేసేస్తున్నారు, 20-30 వేలకే అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ టెస్ట్ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే వీటితో పాటు మేల్ అయితే PSA టెస్ట్, ప్రతి పురుషుడు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం 50 ఏళ్లు దాటినాక PSA పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్త్రీ మ్యామోగ్రఫీ పరీక్ష డెసిగ్నేటెడ్ ఇంటర్వెల్స్తో పాటు సంవత్సరానికి ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ రావటాన్ని కూడా ముందుగా గుర్తించవచ్చు. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశీ గారు, క్యాన్సర్ని తొలి దశలో ఎలా గుర్తించాలి, ఎలాంటి వార్నింగ్ సిగ్నల్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలాంటివి చేసుకున్నట్టు ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులోకి వచ్చాయి, అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇన్ జనరల్గా ఎలాంటివి చేయించుకోవాలో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి